మళ్ళీ పెట్టచ్చండి. క్లోజ్ కెళ్ళేసి షార్ట్ మొత్తం ఆడియన్స్ వేసేసుకో. ఈ నుంచి ఆడియన్స్ చూపిస్తున్నాం. ఓకే ఓకే రెడీ. ఓకే రైట్స్ ఓకే. ఓకే అందరూ పట్టు వస్త్రాలు తీసుకొని రథం పండి. ఒక్క నిమిషం మాట్లాడండి సార్. చూడండి సార్ రెడీ. చూడాలి ఒక్క నిమిషం రెడీ. ఒక్క నిమిషం అండి. చూడండి సార్ రెడీ. ఓకే. మీరు వరకు అందరూ ఆడికి రాండి. గుర్తుపెట్టు ఉన్నాయి పెద్ద ప్లాస్టిక్ కవర్ అని కనిపించిందా? వేరే యాక్షన్ కరెక్ట్ ఉన్నాయి ఇంకా
అన్న పక్క జరగను. సూర్యకాలే సూర్యాదినాన్నవానాగ్రహాణవత్యందానుకూలతామలసిద్ధిరస్తు సర్వమంగళాయ స్వందరదాన్ పంతా సర్వతో జయమంగళ హృదయస్థో జనార్దనః శ్రీరామం భూయ భూయ నమామ్యః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః హిరణ్యకల్పాభ్యాం నమః సుజీవరంధరాభ్యాం నమః దేవశస్త్రాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః నమో నమః. నమస్కారం చేసుకోవాలండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుచరణారవిందాభ్యాం నమో నమః. అపవిత్రం పవిత్రో వా సర్వావస్థాంగతో పుండరీకాక్షం సమాఖ్యాభింతరశ్రుతి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓవాచ చమ్యాసం వృక్షాల్యాం కేశవాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం విష్ణవే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం శంకరేశనాయ నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం జనార్దన బ్రహ్మణే నమో నమః. సుగరం జంతః సుగరం జంతః ఆసనే వినియోగః. ప్రాణాయామే వినియోగః. కళ్యాణ మహోత్సవం ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కూర్చో ఆసీనులై ఉన్నారు. చెప్పులు పక్కన విడిచి కూర్చోవాలి. చెప్పులు పక్కన విడిచేసి కూర్చోవాలి కళ్యాణోత్సవానికి. చెప్పులన్నీ ఓం తీసేయండి. భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం యనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో అనుకొని ఒక పట్టాభి రామచంద్ర స్వామి వారికి నమస్కారం చేసుకోండి. మమ ఉపాత్త సమస్త దుర్క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర మంతుస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాఖ్య శుభే శోభనే ముహూర్తే
महाविष्णोराग्नेय प्रवर्तमानस्य आद्य ब्रह्मणः विधेयपदार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे श्री भगवतालये पट्टाभिरामचन्द्रस्वामी देवता आलय सन्निधौ भगवत् सन्निधौ कल्याण मंडप सन्निधौ समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिक चान्द्रमानेन प्रभवादि अस्ति संवत्सराणां मध्ये अस्ति श्री मंगलकर विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ वैशाख मासे कृष्णपक्षे तृतीयायां वासरः वासरस्तु बृहस्पति वासरयुक्ताय शुभ नक्षत्रे शुभ योगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभदितो मानस्य सर्वेषां भक्तमहाजनानां बन्धुमित्रपरिवाराणां ग्रामप्रजानाम् अस्मिन् राष्ट्रे अस्मिन् देशे श्री पट्टाभिरामचन्द्रस्वामी देवता अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री पट्टाभिरामचन्द्रस्वामिने नमः अनुग्रह प्रसादफलसिद्ध्यर्थो लोकसंरक्षणार्थो धर्मसंरक्षणार्थो मा सर्वेषां भक्तमहाजनानां सहकुटुम्बानां क्षेमस्थैर्य చెప్పండి మామా అందరూ చెప్పవచ్చండి మామా మామా అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య వృత్త్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ మనోవాంఛిత ఫల సిద్ధ్యర్థం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహేణ అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే అస్మిన్ గ్రామే పరిసరాణం అత్యంత ఆనుకూల్య సమస్త మంగళ అవాప్తి అర్థం పాడి పంట వ్యవసాయ వృత్త్యర్థం మమ ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా సర్వకార్య లోక సంరక్షణార్థం ధర్మ సంరక్షణార్థం శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి అనుగ్రహేణ కళ్యాణ మహోత్సవ ఆద్యం కర్మ కరిష్యే ఆదౌ రక్షణార్థం రక్షాబంధన యజ్ఞోపవేత ధారణ మాంగళ్య దేవత పూజాఖ్యం కర్మ కరిష్యే దదాతు గృహ భూభాండ ఆత్మ ద్రవ్య స్థల పరార్థ శుద్ధ్యర్థం వృత్తి అర్థగం శాంతి అర్థం అభ్యుదయ అర్థంచ మహా జనైః
స్వస్తి స్వస్తి పుణ్యాః పుణ్యాః వాచనో వాచనో కరిష్యే కరిష్యే ఆదౌ ఆదౌ నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమా అవాప్తి అవాప్తి అర్థం అర్థం శ్రీ శ్రీ మహా గణాధిపతి దేవత పూజ అంచ కరిష్యే. అందరూ కూడా ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటట్లుగా అనుగ్రహించు స్వామి. ఈ యొక్క అనుగ్రహం కొరకు ఏ విధంగా సంకల్పించుకొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించి ఉన్నామని చెప్పని అందరూ కూడా పట్టామి రామచంద్ర స్వామిని నమస్కారం చేసుకోవాలండి. దేవం సంరోక్ష ఆత్మానంద సంరోక్ష వజ్రగంధమహారాయ గౌడి సూర్య సమప్రభా సర్వకార్యేషు సర్వదా హరే మహాగణాధిపతయే నమః. ధ్యాయామి సమర్పయామి ఆవాహయామి సమర్పయామి సరార్థం పుష్పాన్ని సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. అభివస్త్రార్థం పుష్పాణి సమర్పయామి. యజ్ఞోపవేతం వరవం పవిత్రం ప్రజాపతే సహజం బలస్తాతో శమగ్రీం బలిమందు శుభ్రం యజ్ఞాత్మేకం బలమత్సు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతార్థరక్షతాం సమర్పయామి. ద్వారాధ్వరాదర్శాం నిత్యపుష్టాంజలేషిణే ఈశ్వరేయో సర్వభూతానాం తామిహో పక్వయే శ్రియో సమర్పయామి. పూజయామి. ఓ సమఠాయ నమః. ఏకదంతాయ నమః. ఓ కపిలాయ నమః. ఓ లంబోదరాయ నమః. వికటాయ నమః. ఓ విఘ్నరాజాయ నమః. అధ్యక్షాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం భూమహేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం కరుణాయ నమః. సర్వకరుణాయ నమః. ఓ హేరంబాయ నమః. ఓ సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏకదంతాయ చతురహస్తం వాసవాంకుశధారిణో అదంజవరదో హస్తయవిప్రాణో జగద్భజో రక్తం లంబోదరో సప్తగంధకో రక్తవాసస రక్తగంధానలిప్తాంగో రక్తపుష్పై సమోదితో భక్తానుగంభిరం దేవం జగత్కారణమచ్యుతో ఆవిర్భూతం దృష్ట్యాదో ప్రకృతే పురహాత్మరో. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి.
లోపల దేవాలయంలో గుండ్రం చేశారు రాయి మోటార్ మీద పడితే తెచ్చి దాని పోకూడదు. సత్యం నర్తయన పరసించామి అమృతమస్తో శ్రీ శ్రీ మహాగణాధిపతయే నమః నారికేళ గృహోపహార ప్రతిమే సమర్పయ ఓం ప్రాణాయ స్వాహ మపాయ స్వాహ జ్ఞానాయ స్వాహ భవదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే మధ్యే పాని సమర్పయామి మధ్యే పాని సమర్పయామి ఉత్తరాప సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి కేశుద్ధ ఆచమనీయం సమర్పయామి పూగే ఫలైసగత్పూరై నాగవల్లి తలైర్యత భక్తాధన సమాయుక్తం తాంబూలం ప్రతిరక్యత పూజిత తాంబూల సమర్పయామి సమన్నవస్త దక్షిణాం సమర్పయామి మంగళ నీరాజనం దర్శయామి ఓం హిరణ్యపాత్రం పూర్ణం దధామి హిరణ్యపాత్రం పూర్ణం దధామి పదవ్యోసానేతి ఏకధా బ్రహ్మణముపహరతి ఏకదేవ యజమాన ఆయస్తేజో దధాతి శ్రీ గజానన మహారాజ్ కి జై శ్రీమద్ రమారమణ గోవింద 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 అందరూ గోవింద చెప్పండి గోవింద 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 ఓం సమగస్తైకదండస్య విలోకదిగమ్నికహాలంబో వరసౌగినదిగ్ధరాజోగనాధిపహాతోమగేతరనాదక్షపాలచంద్రో గజాననః వక్రదండోషోత్పగన్నా హేరంబస్కందపురోజః షోడశైతాననామానయప్పడే క్షుణయాతభే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ శ్రీ మహాగణాధిపతయే నమః సురనిమంత్రపుష్ప సమర్పయామి ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి పునః పూజాంతకరశ్చేత్రమాచ్ఛాదయామి చామరం మీదయామి నృత్యం దర్శయామి గీతో శ్రవయవస్థానారోహయామి గజానారోహయామి ఆందోళికనారోహయామి సమస్త భక్తోపచార సిక్తోపచార రాజోపచార షోడశోపచార పూజాం సమర్పయామి యస్య స్మృత్యా చ నామోక్త్యా తమ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతామ్య సద్యో వందే తమచ్చిదో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనో జనార్దన యత్పోజితం మయా దేవ పరిపూర్ణం తదస్తమే అనయా ధ్యానావాహన షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః ఏతపరం శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతః సుప్రసన్నా వరదా భవతో మహాగణాధిపతి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి శతమానం భవతి హరాయ పురః సదేంద్రియ ఆయుష్సేవేంద్రియే ప్రతిష్ఠతే మహాగణాధిపతి దేవతా ప్రసాద ఫలసిద్ధిరస్తో పూర్వోక్తే మంగళ విశేషణమిస్తాయామి శుభదిలో శ్రీ పరమేశ్వర మంత్రస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థో ఆదో శ్రీ పట్టామి రామచంద్ర స్వామి దేవత కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ గరిష్యమానః ఆదో శ్రీ తదాంగ పుణ్యాహవాచనం గరిష్యే ఇమం మే వరదశ్రుధేమ మధ్యాతుడయాదోమవస్యరాజగే ప్రాక్కల సైవృణమావాహయామి స్థాపయం బోధయామి వాస్తోష్ట
देवृतजाने हस्तान् स्वामी शरणमेवो भवानः इति दक्षिणकलशे वास्तवपुरुषमावाहयामि स्थापयं मोदयामि ब्रह्मयज्ञानमृतमं मनस्तादिसेमदसृजोदेनावः इति उत्तरकलशे ब्रह्माणमावाहयामि स्थापयं मोदयामि पुरादिकलशदेवताभ्यो नमः ॐ लक्ष्मीनारायणाभ्यो नमः उमामहेश्वराभ्यो नमः वाणीहिरण्यगर्भाभ्यो नमः चचेपुरन्दराभ्यो नमः अरन्धदेवधिष्ठाभ्यो नमः श्री सीतारामाभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो वेदविभ्यो नमो नमः अस्मद्गुरुभ्यो नमो नमः ओम मुञ्जाहन्नेर्थमायिरस्तु शिवापस्तन्तु सोमनस्यवस्तु अक्षदञ्जारष्टञ्जास्तु ओम मुञ्जाहन्नेर्थमायिरस्तु शिवापस्तन्तु सोमनस्यवस्तु अक्षदञ्जारष्टञ्जास्तु अत्यदप्राच्यतभयमेधासोऽत्यदात्यं पुत्रगावतवर्णदस्त्वत्यद अत्यदप्राच्यत ब्रह्मद्वारान्धराधरसानित्यपुष्टाङ्गरेशनेश्वरेगो सर्वभूतानां तामिहोपत्पये सृजो इति गन्धाः पान्दो आयने देवरायने दौर्वाहन्दपुष्परेः अरास्य पट्टरे गानि समुद्रस्य गृहायमे गन्धस्योग्रलङ्करणार्थमक्षदान् समर्पयामि इति अक्षताः पान्दो पुष्पाणि बान्धो सौभाग्यवस्तो ताम्बलानि बान्धो ऐश्वर्यवस्तो दक्षिणाः पान्दो बहुदेयञ्जास्तो वश्रेयसवस्तो प्रजापतिः प्रयतान् सान्दिरस्तो यङ्कृत्वा सर्ववेदज्ञारम्भा शुभाशुभनात्मवन्दे तमः ओङ्कारमादिं कृत्वा भवद्धरः अनुज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यता भद्रं कर्णेभिः शृणुयाम देवाः द्रविणोदा द्रविणधस्तरस्य द्रविणोदा शरणस्य प्रियः सदो द्रविणोदा वीरपदीमशन्नो द्रविणोदारासदे दीर्घमायुः सविता विस्यादा सविता परस्ता सवितो तरात्ता सविता धरात्तातो सवितान सवद सर्वदा तिं सवितानो रासता दीर्घमायुः नमो नमो भवति जायमानोन्माङ्गेतो तथा मेतिग्रे भागं देवेभ्यो विदधात्यायन् प्रचन्द्रमास्तिरति दीर्घमायुः आपवन्दन्तु देवसे दीर्घायुत्वाय वर्चसे यस्त्वा हृदा गिरिनामन्यमानो मत्यं मत्योगो हवेमि जातवेदो यशो अस्मासु देहि प्रजाभिरग्ने अमृतत्वमस्य यस्मै त्वगो सुकृते जातवेदमुलोकमग्ने गृणमस्यो नो संवासिञ्च विदुषा प्रजामायर्धनं च दक्षिणकलशमादाय प्राक्कलशे उत्प्रीतः सुप्रसन्ना व्रता भवतो महागणाधिपतिदेवता प्रसादं शिरसा गृह्णामि शतमानं भवति सदाय पुरः सदेन्द्रिय आयुष्सेवेन्द्रिये प्रतिष्ठते महागणाधिपतिदेवता प्रसाद फलसिद्धिरस्तु पूर्वोक्ते मङ्गलविशेषणविशिष्टायां शुभदिभो श्री परमेश्वर मंदस्करे परमेश्वर प्रीत्यर्थो आदौ श्री भट्टामि रामचंद्र स्वामी देवता कल्याण महोत्सवाख्यं गरिष्यमाणः आदौ श्री ददांगा पुण्याहवाचनं गरिष्ये इमं मे वरदश्रुभेमवद्यातुडयातोमवस्किरातये प्राक्कलशे वृणमावाहयामि स्थापयं मोदयामि वास्तोष्पदेवृतजाने हस्तान् स्वामी शरणमेवो भवानः इति दक्षिणकलशे वास्तवपुरुषमावाहयामि स्थापयं मोदयामि ब्रह्मयज्ञानमृतमं मनस्तादिसेमदसृजोदेनावः इति उत्तरकलशे ब्रह्माणमावाहयामि स्थापयं मोदयामि पुरादिकलशदेवताभ्यो नमः ॐ लक्ष्मीनारायणाभ्यो नमः उमामहेश्वराभ्यो नमः वाणीहिरण्यगर्भाभ्यो नमः चचेपुरन्दराभ्यो नमः अरन्धदेवधिष्ठाभ्यो नमः श्री सीतारामाभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो वेदविभ्यो नमो नमः अस्मद्गुरुभ्यो नमो नमः ओम मुञ्जाहन्नेर्थमायिरस्तु शिवापस्तन्तु सोमनस्यवस्तु अक्षदञ्जारष्टञ्जास्तु ओम मुञ्जाहन्नेर्थमायिरस्तु शिवापस्तन्तु सोमनस्यवस्तु अक्षदञ्जारष्टञ्जास्तु अत्यदप्राच्यतभयमेधासोऽत्यदात्यं पुत्रगावतवर्णदस्त्वत्यद अत्यदप्राच्यत ब्रह्मद्वारान्धराधरसानित्यपुष्टाङ्गरेशनेश्वरेगो सर्वभूतानां तामिहोपत्पये सृजो इति गन्धाः पान्दो आयने देवरायने दौर्वाहन्दपुष्परेः अरास्य पट्टरे गानि समुद्रस्य गृहायमे गन्धस्योग्रलङ्करणार्थमक्षदान् समर्पयामि इति अक्षताः पान्दो पुष्पाणि बान्धो सौभाग्यवस्तो ताम्बलानि बान्धो ऐश्वर्यवस्तो दक्षिणाः पान्दो बहुदेयञ्जास्तो वश्रेयसवस्तो प्रजापतिः प्रयतान् सान्दिरस्तो यङ्कृत्वा सर्ववेदज्ञारम्भा शुभाशुभनात्मवन्दे तमः ओङ्कारमादिं कृत्वा भवद्धरः अनुज्ञातः पुण्यं पुण्याहं
तमां वाचयिष्ये वाच्यत भद्रं कर्णेभिः शृणुयाम देवाः स्तष्टवागोस्तनोभिः द्रविणोदा द्रविणधस्तरस्य द्रविणोदा शरदस्य प्रियः सदो द्रविणोदा वीरपतिमशन्नो द्रविणोदारा सदे दीर्घमायुः सविता विस्क्यादा सविता परस्ता सवितो धरात्ता सविता धरात्तातो सविता न सवद सर्वदा तिं सविता नो रासता दीर्घमायुः नमो नमो भवति जायमानोन्माङ्गेतो तथा मेतिग्रे भागं देवेभ्यो विदधात्यायन् प्रचन्द्रमास्तिरति दीर्घमायुः आपवन्दन्तु देवसे दीर्घायुत्वाय वर्चसे यस्त्वा हृदा गिरिनामन्यमानो मत्यं मत्योतो हवेमि जातवेदो यशो अस्मासु देहि प्रजाभिरग्ने अमृतत्वमस्य यस्मै त्वगो सुकृते जातवेदमुलोकमग्ने गृणमस्यो नो सन्दासिञ्च विदुषा प्रजामायुर्धनं च दक्षिणकलसमादाय प्राक्कलसे वृन्द तिथिकर्मजन्मनक्षत्रदिग्देवता प्रियन्त नैरृत्यां दिशि साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्तु एतयः प्रथमकलसे शुभानि वर्धन्ता शिवा अर्धवस्तन्तो शिवा भोषदयस्तन्तो शिवा वनस्पतयस्तन्तो अहोरात्रे शिवे स्यादा उत्तरे शुभकर्मण्यविघ्नमस्तु उत्तरोत्तर महरहरभिवृद्धिरस्तु उत्तरोत्तर शुभाक्रिया सम्पद्यन्ताम् अग्निपुरूग विश्वे देवा प्रियन्ता माहेश्वरिपुरूगा मादर प्रियन्ता इंद्रपुरूगा मरुद्गना प्रियन्ता वसिष्ठपुरूगा ऋषिगणा प्रियन्ता श्रीविष्णुपुरूगा सर्वे देवास्त प्रियन्ता असयश्चन्दागुश्चाचार्या वेदा यज्ञ दक्षिणास्त प्रियन्ता ब्रह्मज ब्राह्मणास्त प्रियन्ता ब्रह्म विष्णु महेश्वरास्त प्रियन्ता श्रद्धा मेधे प्रियेता प्रीतान् भगवान् नारायणः प्रीतान् भगवान् वर्जन्यः प्रीतान् भगवान् पितामहः प्रीतान् भगवान् प्रपितामहः सत्यायेता आशिषः सन्तु मानस्य अस्मिन् ग्रामे मम्मनपोयनपल्ली ग्राम प्रजाना इति अस्मिन् पट्टामि रामचन्द्रस्वामी देवता कल्याण महोत्सवाख्ये कर्मणि मह्यं सह कुटुम्बाय शुद्धि वृद्धि अभ्युदय कर्मणि महाजना नमस्कुर्वाणाय आशीर्वचन अपेक्षमाणाय आयुष्पदे स्वस्ति भवन्तो ब्रुवन्तु आयुष्पदे स्वस्ति भोग स्वस्ति भवन्तो ब्रुवन्तु भोग स्वस्ति नमस्कारं जयन् ओम पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम पुण्याहं त्रीणि वै देवानां वृद्धानि यजमानस्य ग्राम प्रजानां नाना गोत्राभिवृद्धिरस्तु ग्राम प्रजानां वंशाभिवृद्धिरस्तु शान्ति पुष्टिस्तुष्टिश्चास्तु पुनरपि गो ब्राह्मणेभ्य शुभं भवतु सर्वसम्पदस्तु भगवान् वास्तोष्पति प्रियतामिति भवन्तो ब्रुवन्तो भगवान् वास्तोष्पति प्रियता सुचैवाहम्यामरदस्सुचि नागौ सतिगं यनामद्धरगौ सचिभ्यः येन देवा पवित्रेण आत्मानं वरदे सदा तेन सहस्रधारेण भावमान्य परन्तमा राजापत्यं पवित्रो सदोत्यामगं हिरण्मयो तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुणेमहे इन्द्रस्य नीते सहवापरादो होमस्वस्य वरुणसवेच्य नमो राजा प्रभुनाभिपनातम जातवेदा मार्जयन्त्यापरादो प्राच्यादिशे अत्तिदो मार्जयन्ता दक्षिणाया दिशमासा विदरो मार्जयन्ता प्रतीच्या मार्जयन्ता उदेच्या मार्जयन्ता ऊर्ध्वायां मार्जयन्ता एतेभ्यो ब्राह्मणेभ्यो नाना गोत्रेभ्यो नाना नामभ्यः श्री लक्ष्मीनारायण उमामहेश्वरादित्यादि नवग्रह स्वरूपेभ्यः वस्ति पुण्याः वाचन मंत्र प्रदक्षिणा मनोत्साह परमिदरण्यमुद्यमः संप्रदते नमः वास्तोष्पदे प्रतिजाने हस्तां स्वावेशनमेवो भवानः यत्ते महे प्रतिदन्नो हस्तजन्न येधत्यपदे संचतुष्पदे शिवगो शिवो शुभगो शुभो शुभगो शुभो श्री महागणाधिपतये नमः वरुणादिकलसदेवताभ्यो नमः यथास्थानं प्रवेशयामि शोभनार्थे क्षेमाय पुनरा आगमना
विशेषणाय च पूर्वोक्तय मंगल विशेषण विशिष्टाय शुभतिथौ श्री परमेश्वर बन्धुस्य श्री परमेश्वर प्रीत्यर्थो आदौ रक्षणार्थ रक्षाबन्धनानि च यावच्छक्ति ध्यानावाहनादि षोडशोपचार पूजां च करिष्ये रक्षाबन्धन देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि विश्वेत्पादे समरेश प्रवाच्याय जगर्थमगमनिन्द्र संवते पारावतं यत्पर संव्रतं सपादो शरभाय ऋषिबन्धवे रक्षाबन्धन गङ्गण देवताभ्यो नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि सिंहासनार्थं अक्षतान् समर्पयामि पादयोः भाग्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्धाचमनीयो समर्पयामि औपचारिक स्नानं समर्पयामि अभिवस्त्रार्थमक्षतान् समर्पयामि यज्ञामवेदार्थमक्षतान् समर्पयामि दिव्यश्री चन्दनं समर्पयामि गन्धस्योर्लङ्करणार्थम् अक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि भवाय देवाय नमः सर्वाय देवाय नमः ईशानाय देवाय नमः पशुपतये देवाय नमः रुद्राय देवाय नमः ओंग्राय देवाय नमः ओं भीमाय देवाय नमः महतो देवाय नमः भवस्य देवसपत्ते नमः सर्वस्य देवसपत्ते नमः ईशानस्य देवसपत्ते नमः पशुपतये देवसपत्ते नमः रुद्रस्य देवसपत्ते नमः गुरस्य देवसपत्ते नमः भीमस्य देवसपत्ते नमः महतो देवसपत्ते नमो नमः रक्षाबन्धन देवताभ्यो नमः नानाविध परिमल पत्र पुष्पाक्षतां समर्पयामि भजन्द्रिलो वनस्पत्यर्थ हेतुभ्ये नानागन्धैः सुसमीतः ग्रहे सर्वदैनारायण धूपोयो प्रतिगृह्यता इति धूपमाग्रहापयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपामृताचमनेन समर्पयामि रोक्षापरसिद्ध्या सत्यं दर्देन परसिद्ध्यामि अमृतमस्तो गुरोदस्त्रनमसि रक्षापर्दोर्णवेन समर्पयामि प्राणाय स्वाहा पानाय स्वाहा व्यानाय स्वाहा वदाय धमानाय स्वाहा मध्यमध्यपाने समर्पयामि उत्तरापसमर्पयस्त्वा रक्षालयामि भरतो रक्षालयामि के शुद्धा आचमनीयो समर्पयामि ॐ हिरण्यभाद्रं मघो पूर्णन्दधादे मधोऽन्यो सारीते एकधा ब्रह्मणमुपहरते एकधैव यजमानाय स्तेजो दधाते रक्षाबन्धन देवताभ्यो नमो नमः मंगल नीराजनं दर्शय नीराजनान्दरस्थाचमनीय समर्पयामि शिरसि रक्षां धारयामि जयमानमद गोविन्द श्री पट्टाभिरामचन्द्र स्वामी वागे जय దంపతులకి అందరూ మీరు కావాలి సేవ కావాలి సేవ ఇది వచ్చాయి బయట బయట కూర్చోండి విశ్వేతాదేశవనేశ ప్రవాచ్యాయ జగర్థమగమనింద్ర సన్నతే పారావతం యత్పర సంపదం సపావృణో శరభాయ ఋషిబంధవే रक्षाबंधन मुहूर्त समूहूर्तोऽस्तु रक्षाबंधन मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकुञ्जता फलसिद्धिरस्तु बृहत्सर्वक्षत्रवद्धृतौस्तयं दुष्टभोगशौतभद्रवीर इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिनो मातेन सगरेण रक्षा
నవగ్రహాలకు అధిపతైనటువంటి ఆ యొక్క మహాగణాధిపతి యొక్క పూజ చేసుకుని మనము ఈ రోజున ఎందు నిమిత్తము మనం చేస్తూ ఉన్నామో ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆ యొక్క గణపతి పూజలో సంకల్పం అంతా కూడా చెప్పుకొని ఓ పట్టాభి రామచంద్ర స్వామి మీ అనుగ్రహపు కొరకు మేము ఈ రోజున ఇంత విశేషమైన మా శక్తి మేరకు ఈ విధంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము స్వామి, మమ్మల్ని అనుగ్రహించము అని చెప్పని మనము ఆ స్వామి వారిని వేడుకుంటూ ఈ యొక్క గణపతి పూజ ప్రారంభించి ఈ గణపతి పూజలో ఈ సంకల్పం అంతా కూడా చెప్పుకుని ఆ తదుపరి ఆ మహాగణాధిపతి యొక్క అక్షతలు శిరస్సును ధరించిన తర్వాత మనము ఎక్కడెక్కడి నుంచో ఈ పూలదండలు కానివ్వండి ఈ పూజా ద్రవ్యములన్నీ కూడా తీసుకుని వస్తాం కదా, వాటి శుద్ధి కొరకు పుణ్యాహవాచనము అనేటువంటి నిర్వహించి అంటే వరుణదేవుడు వాస్తు బ్రహ్మాణ ఇత్యాది 3 కలశములు ఉంచి స్వస్తి పుణ్యాహవాచనము అని నిర్వహించి ఆ స్వస్తి పుణ్యాహవాచనంలో మనము శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు, కర్మ సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, శాస్త్ర సమృద్ధిరస్తు అని ధనధాన్య సమృద్ధిరస్తు ఇత్యాది అన్ని కూడా మాకు కలుగుతాయి స్వామి అని చెప్పని ఆ పుణ్యాహవాచనాన్ని కూడా మనం నిర్వహించుకొని ఆ యొక్క జలాన్ని ఇక్కడ ఆశీనులై ఉన్నటువంటి దంపతులు ఈ పరిశ్రమలన్నీ కూడా ఆ పుణ్యాహవాచన జలాన్ని ప్రోక్షణ చేసుకొని తదుపరి కంకణ ధారణ నిర్వహించామండి. ఆ కంకణాలకు కూడా పూజాది కార్యక్రమాలు షోడశోపచారములు పూజలు చేసి ఆ విధంగా దంపతులు కంకణ ధారణలై ఉన్నారు. మొట్టమొదటగా ఆ సీతారాముల వారికి ఇప్పుడు భాషిక ధారణ కంకణ ధారణ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మనసులో ఓం శ్రీ రామాయ నమః, ఓం శ్రీ రామాయ నమః, ఓం గోవింద గోవింద అంటూ ఆ యొక్క నామాన్ని చెప్తూ ఉండాలి. గోవింద గోవింద భజంత్రీలు గోవింద గోవింద గోవింద. నమస్కారం చేసుకోవాలండి. ఆ యొక్క భాషిక ధారణ జరుగుతుంది స్వామి వారికి. అందరూ కూడా గోవింద నామస్మరణతోటి ఆ యొక్క స్వామి వారికి గోవింద చెప్తూ ఉండాలి. గోవింద 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 గోవింద. అందరూ నమస్కారం చేసుకోవాలని స్వామివారి కంకణ ధారణ జరుగుతూ ఉంది. ఓం
ఎవరైనా వివాహం చేసుకుంటున్నామనంటే అమ్మాయి తరపు వాళ్ళు వారి యొక్క గుణగణములు ఏమిటయ్యా, వారి గోత్రం ఏమిటి, వారి తండ్రి గారెవరు, వారి తాతగారెవరు, వారి ముత్తాత గారెవరు ఇత్యాది అన్ని కూడా విచారణ చేసిన తర్వాతనే మనము మన ఇంట్లో అమ్మాయిని ఇస్తున్నామంటే ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి ఎవరెవరు ఏం చేస్తుంటారు, వారి యొక్క గుణగణములు ఏమిటి, గోత్రనామాలు ఏంటని చెప్పి తెలుసుకుని మనము ఆ విధంగా విచారణ చేసి మన అమ్మాయిని వాళ్ళకి ఇస్తాం. మన ఇంటికి కూడా కోడలను తెచ్చుకుంటున్నామంటే అదేవిధంగా వాళ్ళు కూడా మన యొక్క వివరములన్నీ కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవం ఆ సీతారాముల చంద్రస్వామి వారు కాబట్టి మహావిష్ణు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంలో ఉన్నటువంటి ఈ రామచంద్ర స్వామి వారు లక్ష్మీ స్వరూపిణిగా ఉన్నటువంటి ఈ యొక్క సీతాదేవి వారి యొక్క గోత్రనామాలన్నీ కూడా మనం చెప్పుకోబోతూ ఉన్నాం. వారి యొక్క వంశం ఏమిటి, వారి తండ్రి గారి పేరు, తాతగారి పేరు ఇత్యాది అన్ని కూడా మనం చెప్పుకోబోతున్నామయ్యా. కనుక అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఓం చతుస్సాగరపర్యంతో గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య తత్వాధీతాయ సచ్చిదానంద రూపాయ సూర్య వంశ పావనాయ శ్రీమద్ ఇక్ష్వాకు వంశోద్భవస్య రఘు మహారాజ వర్మణో నత్రే. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు రఘు మహారాజు. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ అజ మహారాజ వర్మణ పౌత్రాయ. స్వామివారి యొక్క తాతగారి పేరు అజ మహారాజు అనే పేరు గలటువంటి వారి తాతగారు. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ తత్వాధీతాయ సచ్చిదానంద రూపాయ సూర్య వంశ పావనాయ శ్రీమద్ ఇక్ష్వాక వంశోద్భవస్య దశరథ మహారాజ వర్మణ పుత్రాయ. ఆ దశరథ మహారాజు గారి యొక్క కుమారుడే ఈ శ్రీరామచంద్రమూర్తి. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః వాసిష్ఠసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ శ్రీ సూర్య వంశ పావనాయ చతుర్దశ భవాధీశ్వరాయ శ్రీమద్ ఇక్ష్వాక వంశోద్భవస్య సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూప వరాయ శ్రీరామచంద్ర వర్మణి వరాయ. ఎవరండి స్వామివారండి? సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమే ఈ యొక్క మానవుని రూపంలో ఆ ద్వాపర యుగంలో జరిగినటువంటి రామాయణంలో మనం ఈ రోజు కూడా ఈ రామాయణాన్ని, ఈ రామాయణ గాథని, ఈ రామ కళ్యాణము చేసుకుంటున్నామంటే ఎంతో మహోన్నతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈ రాముణ్ణి మనం ఊరు వాడ ప్రతి గ్రామంలో కూడా ఈ రామాలయం అనేటువంటి దేవాలయం నిర్మించి మనం పూజించుకుంటున్నాం. ఎవరైనా ఒక అన్నదమ్ముడు ఎలా ఉండాలి అంటే రామ లక్ష్మణుడు లాగా ఉండాలండి. ఏ విధంగా ఉంటే ఏకపత్ని వృతుడైనటువంటి ఈ రామచంద్ర స్వామి లాగా ఉండాలి. అదే విధంగా ఒకటే మాట, ఒకటే బాణము, ఏకపత్ని వృతుడైనటువంటి ఎంతో మందికి ఆదర్శప్రాయమైనటువంటి ఈ రామ కళ్యాణము మనం చేస్తూ ఉన్నాము. ఈ సాక్షాత్తు ఎవరు స్వామివారంటే మహావిష్ణు స్వరూపంలో ఉన్నటువంటి వారే ఈ రామచంద్రుడు. అందుకే మనం కూడా వివాహం చేసినటువంటి సమయంలో కన్యాదానం అనేది నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ అల్లుడు గారు ఏమైనా కావచ్చు, సురేష్, నరేష్ ఇత్యాది రామయ్య అని పేరున్నా కానీ ఆ సందర్భంలో వివాహ సందర్భంలో ఆయన సాక్షాత్ మహావిష్ణువుగా భావన చేసి వారికి పాద ప్రక్షాళన నిర్వహించి ఆ విధంగానే ఈ కన్యను మనము దానం ఇస్తాం. కాబట్టి ఆ విధంగానే భావన చేయాలి. కొంతమంది మొహమాట పడుతూ ఉంటారు, ఆ మేమేమిటి అల్లుడి కాళ్ళు గడగడం ఏంటండి, అక్కడ భావన లాంటిది ఉండదండి. మనం ఎవరైతే ఈ కన్యాదానాన్ని నిర్వహిస్తారో వారికి కోట్లాను కోట్ల పుణ్యం కలుగుతుందట ఈ కన్యాదానము నిర్వహించినటువంటి వారికి.
ఇక ఈ రామచంద్ర స్వామి వారి యొక్క వివరములు కనుక్కున్నాం. తదుపరి ఆ లక్ష్మీ స్వరూపిణిలో ఉన్నటువంటి సీతాదేవి యొక్క ప్రవరు కూడా చెప్పుకోబోతూ ఉన్నాం. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగేరస అయాస్య గౌతమ ప్రజార్షేయ ప్రవరాన్విద గౌతమస గోత్రోద్భవే చంద్రవంశ ప్రదీపిక స్వర్ణ రోమ మహారాజవర్మణో నత్రే. అమ్మవారి యొక్క భర్తాది గారి పేరు వేరు స్వర్ణ రోమ మహారాజ అనేటువంటి పేరు ఆయన పేరు. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగేరస అయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవే హరస్వ రోమ మహారాజవర్మణో నత్రే. అమ్మవారి యొక్క తాతగారి పేరు హ్రస్వరోమ మహారాజ. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస అయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవే చంద్రవంశ ప్రదీపిక జనక మహారాజవర్మణ పుత్రి. జనక మహారాజు గారి యొక్క కుమార్తె ఈ యొక్క సీతాదేవి. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగేరస అయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవే చతుర్దశ భువనాధీశ్వరే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకే చంద్రవంశ ప్రదీపిక సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి ఇది సీత నామ్ని ఇది కన్యా. అందుకే మనము ఏమైనా మనం కూడా ఏమిటి మనం చెప్పుకుంటూ ఉంటాం. వారి యొక్క గుణగామలు ఏమిటాయంటే ఇక్కడ వచ్చేసేమో స్వామివారు రామచంద్ర ప్రభువేమో సూర్యవంశ పావనాయ సూర్యవంశానికి చెందినటువంటి వారు ఈ యొక్క రామచంద్రుడు. అదేవిధంగా అమ్మవారు చంద్రవంశ ప్రదీపిక చాలా నిర్మలమైనటువంటి ప్రశాంతంగా ఉండేటువంటి స్వరూపం లక్ష్మీ స్వరూపం. ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ భార్యా స్థానంలో ఉండే వాళ్ళు చాలా సౌమ్యంగా మాటలు మాట్లాడుతూ మంచి శుభకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆ విధంగా చాలా మన చంద్రుడు ఏ విధంగా పౌర్ణమి రోజున చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా నిర్మలంగా ఉంటారో ఆ విధంగా ఉంటుంది ఈ అమ్మవారు అని చెప్పని మనకు ఆ యొక్క వంశంలోనే మనకు తెలుస్తుందట. ఏం చెప్పారయ్యా, స్వామివారేమో ఈ యొక్క సూర్య వంశము, అమ్మవారేమో చంద్రవంశ ప్రతీకగా అటువంటి అథానందవేర్యస్య శ్రీమదాదినారాయణస్య అజింజాభ్యజమానస్య మహాజలోకస్య మధ్యే అనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల సప్తలోకానాముపరితలే గంగా నర్మదా తుంగభద్రే మలాపహరే కృష్ణవేణి గోదావరి భీమరథ్యాది పుణ్యనదీ పవిత్రతే అయోధ్యామధురామాయ కాశీ కాంచీ అవంతిగా వస్తి స్త్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖ మాసే కృష్ణపక్షే తృతీయాయాం వాసరః వాసరస్తు బృహస్పతి వాసరిక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరమే మంగళ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ బొమ్మనేనపల్లి గ్రామ ప్రజానాం నానా గోత్రేభ్యః నానా నామభ్యః సర్వేషాం భక్త మహాజనానాం. ఇక్కడ ఆ రఘు మహారాజు గారు కన్యాదానం నిర్వహించినటువంటి సమయంలో తన కుమార్తెకి ఏమడుగుతున్నారయ్యా అంటే అల్లుడు గారిని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ ఇస్తూ ఉండి మా కుమార్తె యందు మనసు కలిగి ఉండి వీరిద్దరూ కూడా అన్యోన్య దాంపత్యంగా ఉంటూ శత సంవత్సరం దీర్ఘమాయు సతిక సౌమంగళ్య సౌభాగ్యత ఫలసిద్ధ్యర్థం అనేటువంటి ఆ యొక్క భావనతోటి మహావిష్ణు స్వరూపంలో ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి వారికి ఈ రఘు మహారాజు గారు ఆ యొక్క లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి సీతాదేవికి విధంగా ఆ కన్యాదానం నిర్వహిస్తూ ఉన్నారు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుత
దాస్యామిష్టమే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ. అంటే ఎంతో బంగారముతో సమానటువంటి అల్లారు ముద్దగా పెంచుకున్నటువంటి మా యొక్క కుమార్తెను ఈ విధంగా నీ చేతుల్లో పెడుతూ ఉన్నానయ్యా. అక్కడ ఆ మామగారు అడుగుతూ ఉంటారు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచర అన్యేమే విష్ణులో భూయ మోక్షమాప్నుయ. కన్యాదాన మహోత్త సమహోత్తోస్తు ఏవ సమహోత్తకాలే సూర్యాదినాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు స్వాస్థ్య సకలాభీష్టఫలసిద్ధిరస్తు. ఇంకా ఇది కన్యాదానం చేసేటువంటి భజంత్రులు కృష్ణ. ఈ కన్యాదానం నిర్వహించేటువంటి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దశదానములు అనేటువంటి నిర్వహిస్తారయ్యా. గోదానము, భూదానము, హిరణ్యదానము, సువర్ణదానము, గుడదానము, లవణదానము ఇత్యాది మొత్తం కూడా వస్త్రదానం అనేటువంటి దశదానములు అనేటువంటి కూడా నిర్వహిస్తారు. స్వామి వారు ఇక్కడికి కన్యావరణములు అనేటువంటి మనం ఇప్పుడు కట్నాలు ఇస్తూ ఉన్నారు. బంగారం ఏంటంటే గుర్రములు, ఏనుగులు, భూములు, ధనధాన్యాలు, వజ్ర వైఢూములన్నీ కూడా అప్పు చెప్పి పంపించేవాళ్ళు. మరి ఈ రోజున ఈ కలియుగంలో ఈ కాలమాన ప్రకారము ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ దక్షిణా తాంబూలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు కనుక మనం కూడా ఈ కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నాం కాబట్టి మన అర్చక స్వామి వారు మీ దగ్గరికి వస్తారు. ఆ కన్యా వరణములు అనేటువంటివి, ఆ దక్షిణా తాంబూలం అనేటువంటివి కూడా మీరు కూడా సమర్పించవలసిందిగా కోరుచున్నారు. స్వామివారు తర్వాత తీసుకోండి. మీరేమండి ఇప్పుడు ఎన్ని రోజులు? 2 రోజులు 3 రోజులు. అల్లాన్ని చేయాలి. ఆ మనిషి ఎంపీపీ అంటే వాళ్ళతో ఆయనకు అదో ఒక ఆయన ఉన్నాడు చూడు, ఒకడు స్కై బ్లూ చెక్స్ షర్ట్ వేసుకున్నాడు చూడు, వైట్ స్కై బ్లూ. ఆయన ముందు ఉన్నాడు చూడు, హైట్గా ఒక అన్న పిల్లోడు మాదిరిగా ఒక ఆయన అందరి దగ్గర తీసుకొని వెళ్ళి అందరి దగ్గర తీసుకుని కన్యావరణాలు అనేటువంటి ఆ దక్షిణ అనేటువంటి అందులో వేస్తారు. అవి తీసుకొని ఇక్కడ తీసుకొని రావాలి. కన్యాం కనక సంపన్న కనకాభరణయుత దాస్యా విష్ణవే దుఃఖం బ్రహ్మలోక జిగీషయ కన్యే మమాకృతో భోజ కన్యే మే దేహి పార్శ్వయో. ఇదేమో ఉత్తరం అయిపోయింది. ముందు వాళ్ళంతా కుబేరులు కూర్చొని ఉన్నారు. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి వాళ్ళు సంసిద్ధులై ఉన్నారు. అక్కడ అందరూ కూడా మల్లికార్జున వచ్చారు, మన శ్రీనివాసం వచ్చారు. అక్కడ అందరూ కూడా రామనవమి శుభాకాంక్షలు. ఉత్తరం వెళ్ళి ఫస్ట్, ఆ తర్వాత కుడి చేతి వైపు తిరుక్కుందా. కన్యాం కనక సంపన్న కనకాభరణైర్యుత హర్యాస్యామి విష్ణే దుఃఖం బ్రహ్మలోక జిగీషయ కన్యే మమాకృతో భూయ కన్యే మే దేహి పార్శ్వయోః కన్యే మే పృష్ఠతో భూయ సత్తాన మోక్షమాప్నయ. ఉదయస్వామి అటు వెళ్ళండి, ఉత్తరానికి వెళ్ళండి. ఉత్తరానికి వెళ్ళి కుడి చేతి వైపు తిరుక్కోండి. ఇటువైపు నుంచి మధ్యలో కొంచెం దారి ఇవ్వండమ్మా. స్వామివారు వస్తే మధ్యలోకి వస్తారు, కొంచెం గ్యాప్ ఇవ్వండి. సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి వస్త్రార్థవక్షతాన్ సమర్పయామి యజ్ఞాపవేదార్థవక్షతాన్ సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి గంధస్యౌరలంకరణార్థం అక్షతాని పుష్పాణి సమర్పయామి ఇది పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః,
మహారాజైనటువంటి ఆ యొక్క కన్య తండ్రి అదేవిధంగా రామచంద్ర స్వామి వారికి యజ్ఞోపవీత ధారణ చేస్తూ ఉన్నారయ్యా. స్వసుర అంటే అల్లుడు గారికి ఆ యొక్క మామగారు యజ్ఞోపవీత ధారణ చేస్తూ ఉన్నారు. భజంత్రీలు రామచంద్ర స్వామి కాలే సూర్యానిలాం నవాగ్రహాత్యంత ఆనుకూల్యత సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు సమహోక్తే సావధాన సదగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ధ్రువాజ్యో ధ్రువాపృథివీ ధ్రువం విశ్వమిదం జగతో ధ్రువాహవర్వదాయతే ధ్రువో రాజాకి సామయో యహైవైహిమాత్యనిష్ఠా పర్వత హిమావిజాచనే ఇంద్రయివేహ ధ్రువస్తిష్ఠా యహ రాష్ట్రముఖారయ అభినిష్ఠపదన్యతః అధరే సంతశత్రవః ఇంద్రైవ వృత్రహాదిష్ఠా అమః క్షేత్రాణి సంజయన్న ఇంద్రయేణ మదేధ్వరతో ధ్రువం ధ్రువేణ హనుషా తస్మై దేవాభిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. ఓం ధ్రువాద్యో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతో ధ్రువాః పర్వతాయనే ధ్రువో రాజా విసామయో యహైవైహిమావ్యనిష్ఠాః పర్వత ఇమావిధాచనిః ఇంద్రయివేహ ధ్రువస్తిష్ఠా యహ రాష్ట్రముఖారయ అభితిష్ఠపదన్యతః అధరే సంతశత్రయః ఇంద్రైవ వృత్రహాదిష్ఠా అమః క్షేత్రాణి సంజయన్న ఇంద్రయేణ మదేధ్వరో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిప్రవన్న అయం ధ్యాన సదగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం ధ్రువం దేవాజ్యో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతో ధ్రువాః పర్వతాయనే ధ్రువో రాజా విసామయో అస్త్యష్టాశీర్సహస్రాణా విజయదైవజ్ఞానాం ఐరావతాదిష్ఠదిగ్గజానాం అతల వితల సుతల తలాతలక్షపో వస్వప్నం తులతులం తద్విషాభ్యోదిశామ్యః ఆరాధ్య అగ్నిరస్వారాత్ పరశురస్తదే నివాదే స్వస్తి మే స్తవనస్తదే స్వస్తి మే స్తవనస్తదే నమస్తే వృత్సదే రుద్రాయ నమో రుద్రాయ స వృత్సదే గోష్ఠమసి నమస్తే అస్తమామాహి గుంసే శిరసి వజ్జో నమస్తే అస్తమామాహి గుంసే కన్యాదాన
స్వామివారికి శుభముహూర్తం జరుగుతుందండి. ఈ పూలకరావళి నుంచి అన్ని నమస్కారం చేసుకోవాలి. గోవింద 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 గోవింద